నాగ చైతన్యతో విడాకుల తర్వాత మాయా సిటీస్ తో కొంతకాలంగా బాధపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది శామ్. అంతేకాదు గత కొంతకాలంగా రాజ్ నిడిమోరుతో చెట్టాపట్టాలేసుకుంటూ తిరుగుతుంది. తాజాగా ఈ రోజు సమంత రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. సమంత గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ లో అగ్రస్ కథానాయకిగా సమంత 15 ఏళ్లుగా అలయిస్తుంది. రీసెంట్ గా హీరోయిన్ గా 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇక తన తొలి చిత్ర హీరో అక్కినేని నాగ చైతన్యను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత శామ్ చేతుల మధ్య విభేదాలు తలెత్తడంతో వీళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఎవరి జీవితాలు వారు లీడ్ చేసుకుంటూ శామ్ తో విడాకుల తర్వాత నాగ చైతన్య శోభితను రెండో పెళ్లి చేసుకోగా, మరోవైపు సమంత మాత్రం తనతో ఫ్యామిలీ మ్యాన్ 2, సిటీడెల్ వంటి వెబ్ సిరీస్ లను తెరకెక్కించిన రాజ్ డీకే ద్వయంలో రాజ్ నిడిమోరుతో ప్రేమలో పడింది. గత కొంతకాలంగా రాజ్ నిడిమోరుతో సమంత సన్నిహితంగా ఉంటున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అటు రాజ్ నిడిమోరు ఇది రెండో మ్యారేజ్. ఈ రోజు కోయంబత్తూర్లో ఈషా యోగా సెంటర్ లోను వీరిద్దరి పెళ్లి జరగబోతుందనే వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆమె భార్య షామిలి ఓ పోస్ట్ చేసింది. దీంతో రాజ్ నిడిమోరు సమంతల మ్యారేజ్ కన్ఫర్మ్ అనే విషయం స్పష్టమైంది. సమంత విషయానికి వస్తే నాగ చైతన్య హీరోగా నటించిన ఏ మాయ చేసావే చిత్రంతో కథానాయకిగా పరిచయం అయింది. ఈ మూవీలో జెస్సీ పాత్ర శామ్ నటనను మంచి పేరు తీసుకొచ్చింది. అప్పుడే మొదలైన శామ్ ప్రయాణం ఇప్పటికీ అప్రహితంగా కొనసాగుతూనే ఉంది. ఆ మధ్య మాయా సిటీస్ తో బాధపడింది. ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి కోలుకుంటున్న సమంత మళ్లీ ఫిట్నెస్ పై దృష్టి పెట్టింది. ఇన్నేళ్ల కెరీర్ లో ఈమె కెరీర్ తొలినాళ్లలో 40 లక్షల పారితోషికం తీసుకుంది. ఇప్పుడు ఒక్కో సినిమాకు 30 కోట్ల వరకు తీసుకునే స్థాయికి ఎదిగింది సమంత. త్వరలో హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న శామ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.